హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నా మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో ఈ మార్నింగ్ వ్లాగ్లో మాత్రం నేను లంచ్కి మాత్రం పప్పు చేశాను అనమాట. సో గంగవాయల కూర పప్పు మామిడికాయ వేసి, సో ఇంకా సమ్మర్ రాగానే చాలామంది అయితే ఇలాగే చేస్తారు. సో ఈ పప్పు అయితే చాలా టేస్ట్ ఉంది. సో ఫస్ట్ అయితే పప్పు కడిగేసుకుని నేను నానబెట్టుకుంటాను అనమాట. సో తొందరగా బాయిల్ అవ్వడానికి. సో అందులో ఒక మామిడికాయ, కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసాను. అందులోనే కొంచెం ఉప్పు అండ్ పచ్చిమిరపకాయలు వేసాను కదా, కారం, పసుపు అండ్ అల్లం పేస్ట్ అయితే వేసాను అనమాట. సో అది ఇంకా మంచిగా కలిపేసుకోవాలి. సో ఈ సమ్మర్లో మాత్రం చాలామంది మాత్రం వండుతారు. సో నాకు తెలిసి అయితే చాలామంది ఇలాగే చేస్తారు. నేనైతే వీక్లో అయితే 1 టైం అయితే ఇట్లా చేస్తాను సమ్మర్ వెళ్ళిపోయే వారికి. సో కుదిరితే మాత్రం వీక్లీ 2 టైమ్స్ కూడా వేసాను మామిడికాయ. ఎందుకంటే నాకైతే చాలా ఇష్టం అండి పప్పు ఇలా చేసుకోవడం, తినడం. మా మమ్మీ చేస్తుంటే చూసిన అనమాట పెళ్ళి కాకముందుకు. సో నేనైతే పప్పు ఇలా సింపుల్గా చేస్తాను అనమాట. సో తొందరగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. అందులో మళ్ళీ సమ్మర్ కదా, సో వేరే కర్రీస్ అయితే అస్సలు తినబుద్ది కాదు. సో ఇంకా గ్యాస్ పైన అయితే పెట్టేసిన అనమాట. సో 2-3 విజిల్స్ కాకుండా ఒక 5 విజిల్స్ వచ్చేస్తే సో మొత్తం స్మాష్ అవుతుంది అనమాట. సో మంచిగా మనం స్మాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా పప్పు మాత్రం ఇలా అయింది. సో ఇంకా పోపు పెట్టుకోవాలి ఇందులో. సో వెల్లిపాయలు ఉంటే ఇంకా బాగుంటుంది పోపులకి. కాకపోతే వెల్లిపాయలు అయితే లేవు. సో ఉన్న దాంట్లోనే సరిపెట్టేశాను. ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇంకొకటి వచ్చేసి కొంచెం కరివేపాకు అనమాట పోపులోకి. ఫైనల్గా అయితే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా కరివేపాకు అనమాట. సో కరివేపాకు అయితే కడిగేసాను అనమాట. సో అందులో వేసాను. సో కరివేపాకు వేస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ ఆకుకూర వేశారు కదా, ఎందుకు కరివేపాకు అన్నట్టు కొంతమంది వేయరు. 5 మినిట్స్ ఇలా పోపు అయినాక 5 మినిట్స్ ఇలా పెట్టుకోవాలన్నమాట. సో పప్పు రెడీ అయిపోయింది. నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పప్పుకి కాంబినేషన్ ఆమ్లెట్ ఉండాలి కదా. సో ఇంకా ఎగ్స్ పగలగొడుతుంటే మా చిన్నోడు వచ్చి, పగలగొట్టకమ్మ అందులో కోడి పిల్ల ఉంది అని చెప్తున్నాను అనమాట మా చిన్నోడు వచ్చి. సో పప్పు అయితే రెడీ అయిపోయింది. అండ్ సో నేను ఒక వీడియోలో చూపించాను కదా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అడుగుతున్నారని. సో ఫ్రిడ్జ్లో పెట్టాను. సో మార్నింగ్ అది ఆల్రెడీ అయింది కాబట్టి నేనైతే ఇవ్వలేను అనమాట. సో ఇవాళ మార్నింగే తీసి ఇచ్చాను. సో ఇంకా వాళ్ళైతే చూడంగానే ఫుల్ హ్యాపీ అయిపోయారు అనమాట ఇంకా ఇద్దరు. సో పిల్లలకు ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టం ఉంటుంది. సో ఊరికే బయటకనే తింటున్నారు. సో బయటకనే తెప్పిస్తున్నాము. ఇంకా అవే అలవాటు అయితే మంచిది కాదని, సో అప్పుడప్పుడు కూడా హోమ్ మేడ్ చేయాలని సో నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ సో ఇంతకుముందుకు ఒక బ్లాగ్లో వేసాను ఎలా చేయాలో ఏంటి ఏ ఐస్ క్రీమ్ అని అయితే నేనైతే పెట్టాను అనమాట. సో ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో మా పెద్దోడు చూపిస్తున్నాడు, హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు అనమాట. సో నాకన్నా ముందే సో ఫుల్ హ్యాపీ అయిపోయారు వాళ్ళిద్దరు. సో ఈవెన్ నేను కూడా టేస్ట్ చూసాను వాటర్ మిలన్ది. సో బాగుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఉంటారు చాలామంది. సో కాకపోతే ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సో చెప్పండి, ట్రై చేసి చూడండి ఒకసారి. అండ్ నా బ్లాగ్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి. సో గాయస్ కొంచెం సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్కి ప్లీజ్. అండ్ ఇంకా వీళ్ళైతే ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా కూర్చున్నారనమాట, టీవీ చూసుకుంటూ తింటున్నారు ఇద్దరు. సో వాళ్ళని చూసే వరకు ఇక్కడ పాలనే పొంగిపోవడానికి వచ్చినాయి అనమాట.